నమస్తే వెల్కమ్ టు ఆద్యం మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీలో ఎక్కడో ఒక చోట మనకి తారకో రామో తగులుతుంది. ఎక్కడైనా మీరు చూడండి అందరి పిల్లల పేరుల్లోనూ తారక్ కానీ రామ్ కానీ ఏదో ఒకటి తగిలించే వాళ్ళ పేర్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు కంప్లీట్గా నందమూరి తారక రామారావు. బట్ ఆయనకి హరికృష్ణ గారు పెట్టిన పేరు అది కాదు అట, వేరే అట. బట్ నందమూరి తారక రామారావుగా ఎవరు పెట్టారు? యాక్చువల్గా ఇప్పుడు ఎందుకు ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటున్నామంటే రీసెంట్లీ జూనియర్ ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకకి రాలేదు అని చెప్పేసి చాలామంది ఆయన్ని తిడుతున్నారని, నెగిటివ్ చేస్తున్నారని, ఇంకేదో అంటున్నారని మనం రకరకాల వార్తలు చూసాం. బట్ ఈ క్రమంలో చాలామందికి నెట్లో హరికృష్ణ గారు ఇంటర్వ్యూ దొరికింది బయట. అది చూడొచ్చు, మీరు కూడా పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. సో అది విని నాకు కూడా అరే భలే అనిపించింది. అది చూసిన తర్వాత ఇప్పుడు ఆయన చెప్పిందే మనం మాట్లాడుకుందాం. ఆయన స్వతహాగా ఏం చెప్పాడు అంటే ఒకరోజు క్యాజువల్గా ఇప్పుడు ఈయనకి ఇద్దరు పిల్లలు, జానకిరామ్, కళ్యాణ్ రామ్. సో ఈ అబ్బాయి వేరే వైఫ్తో పుట్టిన అబ్బాయికి తారక రామ్ అని పెట్టాడు. బేసిక్ ఇంతే ఈ తారక రామ్, ఆయన కళ్యాణ్ రాము, జానకిరామ్ అలా పేర్లు పెట్టుకున్నాడు. ఒకరోజు పెద్ద ఎన్టీఆర్ గారు విషయం తెలిసి ఒకసారి వాడిని తీసుకురా చూద్దాం అని అన్నాడు అనమాట. ఫస్ట్ టైం అప్పుడే ఇతన్ని పెద్ద చూపించడం. అంటే ఆయన పెరిగి ఇంతైనా కూడా అప్పటి వరకు చూడలే. అంటే ఏదో తెలిసిన తర్వాత అప్పట్లో అనేవారట, అచ్చు మీ మనవడు మీలానే ఉన్నాడండి అని. ఎవరు ఆ నోట ఈ నోట అంటే విని పిలిచారు అట. ఆ అమ్మాయి కూడా వీళ్ళ ఇంట్లో మ్యూజిక్ టీచర్ అట్లా వస్తే ఈయన రోజు ఆవిడ్ని ఎక్కించుకొని దింపేవాడు. ఆ క్రమంలో వీళ్ళకి పరిచయము, లవ్, అలా పెళ్ళి అయ్యింది. సో అంతవరకు ఓకే. నెక్స్ట్ తీసుకొస్తే చూస్తే ఏం పేరు అని అడిగాడు పిల్లోడు. అసలు తారక రామ్ అని చెప్పాడు చిన్న పిల్లోడు. చెప్పగానే వీడు నా అంశ బాగున్నాడు, నాలాగే ఉన్నాడు, నా పేరే పెట్టు అన్నాడు అంట. అంతే. అంటే ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్ బాగా వైరల్ అవుతుంది అంటే జూనియర్ ఎన్టీఆర్ నా వారసుడు అని స్వయాన పెద్ద ఎన్టీఆర్ గారే ప్రకటించిన తర్వాత, ఆ విషయం తండ్రే స్వయంగా చెప్పిన తర్వాత వీళ్ళందరూ ఎవరు ఆయన్ని నువ్వు వారసుడి కాదు, నువ్వు అది కాదు, నువ్వు ఇది, నువ్వు అది అని చెప్పడానికి ఎన్నెన్ని మాటలు అంటున్నారు తెలుసా. అసలు నువ్వు ఇది కాదు, ఎవరికో పుట్టినోడివి, నిన్ను వీళ్ళు దరి చేర్చుకోవడమే చాలా ఎక్కువ నీకు. అట్లాంటిది నువ్వు శతదినోత్సవంకి రమ్మంటే ఓ ఏటో అటుపోతున్నా ఇటుపోతున్నా అని చెప్తావా అని చెప్పేసి అంటున్నారు. మొన్న కూడా ఆయన ఉత్సవ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ అని ఆయన పెద్ద నోరేసుకొని వచ్చాడు మీడియాకి. ఆయన ఏం చెప్పాడు, మేము ఎప్పుడో ఇన్విటేషన్కి ఆయనకి పిలిస్తే మాకు డేట్లు ఇవ్వలేదండి, కరెక్ట్ మొన్న పిలిచాడు, అడగ్గా వచ్చి రాగానే నా వల్ల కాదు, నాకు కుదరట్లేదని చెప్పాడు. మేము ఎందుకు వస్తున్నాం ఆయనకు తెలుసు, ఏ విషయం మాట్లాడడానికి వస్తున్నాం కూడా ఆయనకు తెలుసు. ఆయనకు రావాలనిపించినప్పుడు రాలేదు, అంతేగాని దానికి ఇంకేదో సాకు అది ఇది చెప్పాడు అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే చంద్రబాబే ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచాడు అనేది స్వయంగా ఎన్టీ రామారావు గారు చెప్పిన వీడియోలే ఉన్నాయి. ఆ పాత ఇప్పటికీ ఉంటాయి యూట్యూబ్లో. ఆయనంతటా ఆయనే చెప్పాడు, నా బాబు నాకు వెన్నుపోటు పొడిచాడు, నన్ను నమ్మించి మోసం చేశాడు అని చెప్పేసి. సో అట్లాంటి టైంలో అయినా కూడా బాలయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా ఆయనతో సంబంధం పెట్టుకొని వీళ్ళ కూతుర్ని అటిచ్చి ఏదో రకంగా నందమూరి కుటుంబం అంతా చంద్రబాబు నాయుడిని యాక్సెప్ట్ చేసింది. బట్ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకో చేయలేకపోయాడు. మేబీ హరికృష్ణ గారు కూడా చెప్పుండే, ఎందుకంటే హరికృష్ణ గారు కూడా పలు సందర్భాల్లో, ఎందుకంటే ఎన్టీఆర్ గారి ఆ వాహనానికి డ్రైవర్ ఆయనే, అప్పటి ఎలక్షన్ అంతా తిరిగింది ఆయనతో పాటు కూడా ఉండే. సో ఆయన చెప్పుండొచ్చు పిల్లలకి, ఎవరినైనా నమ్ముకని వీళ్ళని నమ్మకు, కొన్ని సినిమాలు చూస్తాం కదా, ఎవరినైనా నమ్ముకని వీళ్ళని నమ్మకు అని చెప్పుండొచ్చు. తండ్రి చెప్పినందుకే ఇట్లా ఎంత కాదనుకున్నా మీరిద్దరు కలిసే ఉండాలి, ఒకే మాట మీద ఉండాలి అని తండ్రి చెప్పినందుకే వాళ్ళు ఉన్నారు. ఈయన వెళ్ళలేదు, ఆయన కూడా వెళ్ళలేదు, పెద్ద విషయం ఏం కాదు అది. సో అక్కడికి వెళ్తే ఎందుకు చంద్రబాబు ఆయన్ని పిలిచాడు అక్కడికి, రాజకీయంగా
ఆయన లబ్ధి కోసం పిలిచాడే తప్పితే ఇక్కడ ప్రేమ గీమ ఏమన్నా ఒరిగిందా? అండ్ నెక్స్ట్ 28కి కదా శతదినోత్సవం, కరెక్ట్ నీ బర్త్డే 20 రోజే ప్లాన్ చేయడానికి నీ ఉద్దేశం ఏంటి? అది ఎలా ప్లాన్ చేస్తావు? తప్పు కదా అది. అంటే ఇన్ని సిచ్యువేషన్స్ అన్ని జరిగినప్పుడు అది ఆయనకు కూడా అర్థమైంది. అండ్ మొన్న ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కూడా కింద కాళ్ళు తొక్కడం, ఆయన పైకి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అంటే గట్టిగా అరిచేశాడు అనుకో ఎవరి మీద ఏ అని చెప్పేసి, ఆ విజువల్స్ మీడియాకి లీక్ అవుతాయని చెప్పి కింద కాళ్ళు తొక్కుతా ఆ రౌండ్ తీసి మోహన్కి వేసి ఇట్లా ఇరిటేట్ చేశారు. ఆయన అప్పటికీ ఇట్లా అంటూనే గులాబ్ పూలు తీసేసాడు. చూసాం మనం ఆ సిచ్యువేషన్ని కూడా. సో ఆ రోజు కూడా అంత టార్చర్ చేశారు. యూట్యూబ్లో ఉంటాయి అవన్నీ వీడియోలు చూడండి. అవును, చూసాం. మన ఇన్ని రకాలు టార్చర్ చేసినప్పుడు ఆయన కొంతమంది ఏంటంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఒకటి ఏదో పంపించారు, అది వేస్తే పోతుంది కదా, ఎందుకు రిజెక్ట్ చేయాలి, ఫేస్ ఎందుకు అంత చండాలంగా పెట్టుకోవాలని వాళ్ళ వెర్షన్. ఇప్పుడు అదే చెప్తున్నా, ఆయన ఆర్టిస్ట్. ఇప్పుడు నువ్వైనా నేనైనా సరే ఆ పూలు ఎక్కడి నుంచి తెచ్చారో ఎవరికైనా తెలుసా? మన ఇంట్లో ఫంక్షన్ అయితే మనం చాలా జాగ్రత్తగా తెప్పించుకుంటాం. మంచి పూలు ఎక్కడి నుంచి కొంచెం ఖర్చు అయినా పర్లేదని చెప్పి అథెంటిక్గా షాప్ నుంచి తెప్పించుకుంటాం. ఈ బల్క్ లారేడు తెచ్చి ఆడ పడేశారు. ఏ పురుగు ఉందో తెలియదు, ఏ పుట్ర ఉందో తెలియదు. దాంట్లో ఇష్టం ఉన్నట్టు అల్లేశారు, రౌండ్గా పిచ్చిగా అల్లేశారు. తీసుకొచ్చి మొహం మీద ఇట్లా పెడితే నీకు ఎలా ఉంటుంది? బేసిక్గా మొహానికి చిన్న ఏదన్నా వచ్చి కుట్టినా పురుగు కుట్టినా కూడా మొహం, ఆర్టిస్టులు కదా, ఆ సఫోకేషన్ ఉంటుంది ఎవరికైనా సరే. నాట్ ఓన్లీ ఎన్టీఆర్, నువ్వు చిన్న యాంకర్నన్నా తీసుకో, ఒక టీవీ నటుడినన్నా తీసుకో, ఎవరినన్నా తీసుకో, ఈ ఎక్కడ పడితే అక్కడ ఆకులు, అలమలు, పూలు అవన్నీ తీసుకొచ్చి మొహం మీద పెడితే ఎవరు ఒప్పుకోరు. వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి కదా. అండ్ కొంతమందికి కొన్ని పూలు పడతాయి, కొన్ని పూలు పడవు, కొన్ని ఆకులు పడతాయి, కొన్ని ఆకులు పడవు. ఇన్ని చూసుకుంటే అవన్నీ చేయాలి. సో సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయంలో మనం మాట్లాడుకునేది ఏంటంటే, నువ్వు ఇది అని ఎన్టీఆర్ అందరూ అంటున్నారు, కానీ అతనే నా వారసుడని స్వయాన పెద్ద ఎన్టీఆరే ప్రకటించుకున్న తర్వాత, అందుకే అప్పటి నుంచి ఆయన జూనియర్ ఎన్టీఆర్ అయ్యాడు. సో వీళ్ళందరూ అన్నా అనకపోయినా ఆయనకు మాత్రం ఆయన మీద ప్రేమ ఎక్కడికి పోదు, చావదు. కానీ అదే అంటున్నా, జస్ట్ ఒకసారి వచ్చి తాతగారి చలవా లేకపోతే తాతగారు అని ఒక 2 మాటలు అనేసి వెళ్ళిపోతే అయిపోతుంది కదా, విమర్శలు చేయించుకోవాల్సి వస్తుంది కదా. 28కి ఈవెంట్ ఉంది అంటే విగ్రహ ఆవిష్కరణకు వస్తా అని చెప్పాడు కదా. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టిన దానికి వస్తానంటున్నారు, కానీ టీడీపీ వాళ్ళు కండక్ట్ చేసేదానికి అసలు సంబంధమే లేకుండా తెలంగాణలో పెట్టారు. ఖమ్మంది అసలు ఆంధ్ర రాజకీయాలకే సంబంధం లేదు, తెలంగాణ వాళ్ళు పెట్టారు. అక్కడికి వెళ్ళాడు కదా. అంటే వెళ్ళాడంటే అది జరగలేదు తర్వాత సంగతి, కానీ అక్కడికైతే నేను చేస్తా అని చెప్పాడు కదా. సో ఇన్నున్నప్పుడు కావాలని ఒక ఈవెంట్, అంటే సంబంధం లేని డేట్కి నువ్వు సంబంధం లేని ఈవెంట్ సంబంధం లేకుండా ప్లాన్ చేసి సంబంధం లేకుండా నన్ను పిలిస్తే ఎలా వస్తారు? అండ్ వాళ్ళ ప్లానింగ్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి. అంత పెద్ద విషయం రాజకీయంగా ఆయనకి ఎక్కడికి లేదు. పర్సనల్గా నువ్వు పిలిస్తే ఎక్కడికి రావడానికైనా నేను సిద్ధమే. బట్ వీళ్ళు రాసే వార్తల్లో మాత్రం నిజం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.